Hi, good morning all. Welcome to my channel, Radio Technopedia. My name is Suresh, Senior Radiology Technologist. మనం ఈరోజు ఒక ఇంపార్టెంట్ కంటెంట్ మీద వీడియో చేస్తున్నాము. అదేంటంటే ఒక కామన్ ప్రిన్సిపల్ ఇన్ రేడియాలజీ అలాగే యాజ్ లో యాజ్ రీజనబుల్లీ అచీవబుల్. అంటే ఏంటి, మనము తక్కువ రేడియేషన్ తోని గుడ్ క్వాలిటీ ఆఫ్ ఇమేజ్ ఇవ్వాలి. దానివల్ల రేడియేషన్ డోస్ తక్కువ యూటిలైజేషన్ చేసి మన మంచి క్వాలిటీ ఆఫ్ ఇమేజ్ ఇవ్వగలగాలి. సో దట్ ఈస్ యాజ్ లో యాజ్, అంటే ఎంత తక్కువలో చేయగలిగితే అంత తక్కువలో చేయాలి. తక్కువలో చేయాలంటే ఎలా అంటే పాసిబిలిటీస్ ఏమో ఉంటాయి. మనం ఏ విధంగా చేస్తే తక్కువ రేడియేషన్ చేయగలుగుతాం, టెక్నిక్స్ ఏమున్నాయి, మనం ఎలా అప్లై చేయాలి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, ఓకే. ఇప్పుడు మనము ఫస్ట్ ఎలా అప్లై చేస్తాము, అలా అప్లై చేయాలంటే మనం బేసిక్ గా మూడు టెక్నిక్స్ మనం వాడతాం. అందులో ఏముంటుంది, టైమింగ్, డిస్టెన్స్, షీల్డింగ్. టైం అంటే ఇలా మనం తక్కువ టైంలో చేయగలుగుతాము. అంటే తక్కువ సెకండ్ ఎక్స్పోజర్ రేడియేషన్ చేయగలిగితే ఏమవుతున్నప్పుడు తక్కువ రేడియేషన్ కోసం బయటకు వస్తుంది ఒకటి. నెక్స్ట్ డిస్టెన్స్. డిస్టెన్స్ అంటే ఏంటంటే మన ఎక్సెప్టివ్ చూస్తున్నారు కదా, ఇది సోర్స్ అంటాము. ఈ సోర్స్ నుంచి ఎంత డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తామో రేడియేషన్ డోస్ అని తక్కువగా వస్తుంది. డిస్టెన్స్ అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు సపోజ్ ఇక్కడ ఉంటే నాకు ఒక 1 ms నాకు రేడియేషన్ వచ్చింది అనుకోండి. సపోజ్ ఇక్కడ నుంచి ఇంత డిస్టెన్స్ మెయింటైన్ చేసినప్పుడు చూస్తానికి దగ్గరే అనిపిస్తుంది, కానీ హాఫ్ ఆఫ్ ది రేడియేషన్ డోస్ తగ్గిపోతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ డిస్టెన్స్. డిస్టెన్స్ అంటే మనం డిస్టెన్స్ ఎక్కువ తీసుకోవాలి, అప్పుడు తక్కువ రేడియేషన్ వస్తుంది. షీల్డింగ్ అంటే కవర్ చేయడం. షీల్డ్ మీన్స్ ప్రొటెక్ట్. ఎలా ప్రొటెక్ట్ చేయగలుగుతాము, ఇది మల్టిపుల్ థింగ్స్ అని అందులో ఉంటాయి. ప్రొటెక్ట్ చేయడానికి మనకి ఏమేమి ఉన్నాయి, ప్రొటెక్టింగ్ బ్యారియర్స్ లైక్ లెడ్ అపరెన్స్ అనేవి ఉంటాయి. సెకండ్ థింగ్ కొలిమేషన్, అంటే కొలిమేట్ చేయడం కరెక్ట్ కావాల్సిన FOV. ఆ ఫీల్డ్ ఎంత అవసరం అంత సైజ్ తగ్గించడం వల్ల కూడా రేడియేషన్ తక్కువ ఎక్స్పోజ్ అవుతుంది. ఇలా చూడండి ఎలా ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా, ఈ సపోజ్ మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు హైట్ అంటే దూరం తీసుకుందాం. ఇంత హైట్ పెంచినప్పుడు FOV అనేది లార్జర్ పార్ట్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నాం కదా, దిస్ ఇస్ ద లార్జర్ పార్ట్. ఇంత ఎక్స్పోజ్ అవుతుంది రేడియేషన్. ఇప్పుడు మనం ఓకేనా, ఈ ఎఫోర్ట్ వల్ల ఏమవుతుంది, మనకు రేడియేషన్ ఎక్కువ అవుట్పుట్ వస్తుంది. ఇది మనం కంట్రోల్ చేసుకోవాలి. ఎలా కంట్రోల్ చేసుకోవాలి, దిస్ ఇస్ ద హారిజాంటల్ వర్టికల్ కవరేజ్ చేస్తున్నాం, కనిపిస్తుంది కదా. మనకి ఎంత అవసరమో అంతే కంట్రోల్ చేయాలి, తగ్గించుకోవాలి. షటర్ యూజ్ చేసి మనం దీన్ని తగ్గిస్తున్నాం. ఇలా తగ్గిస్తాం, రేడియేషన్ ఇంతే ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి రేడియేషన్ కోసం తగ్గుతుంది. అలా కాకుండా మీరు షటర్ ఫుల్ గా ఓపెన్ చేస్తారు అనుకోండి, ఇలా ఫుల్ ఓపెన్ చేయడం వల్ల ఏమవుతుంది, టోటల్ ఏదైనా ఎక్స్పోజ్ అవుతుంది, అప్పుడు రేడియేషన్ డోస్ ఎక్కువ. ఇప్పుడు ఇక్కడ చూసాం కదా, సో ఇది ఎలా ఉంటుంది, ఈ కవరింగ్ అనేది ఎక్కువ వస్తుంది, దీనివల్ల ఎక్కువ రేడియేషన్ వస్తుంది. దీన్ని మనం కంట్రోల్ చేయాలి. షీల్డింగ్ అని పెట్టారు. షీల్డింగ్ ఎలా చేస్తున్నాము చూడండి, సైడ్స్ పై సైడ్ కంట్రోల్ చేసి FOV ఎంత అవసరమో అంతే సెట్ చేసుకోవడం వల్ల రేడియేషన్ తక్కువ వస్తుంది. దిస్ ఇస్ ద షీల్డింగ్, వన్ ఆఫ్ ది టైప్. రెండో షీల్డింగ్ ఏంటంటే మనం దీనికి సెకండరీ వస్తుంది ఒకటి పార్ట్. మనం ఏ పార్ట్ అయితే ఎక్స్పోజ్ చేస్తామో ఆ పార్ట్ ని ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ సెంటర్ లైన్ లో మనం కరెక్ట్ గా పార్ట్ ని సెంటర్ పార్ట్ చేసి పెట్టాలి. ఇప్పుడు రిస్ట్రిక్షన్ తీసుకున్నాం. సో ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద సెంటర్ పొజిషన్. ఓకేనా, ఇప్పుడు చూడండి, సిరీస్ గా సెంటర్ పొజిషన్. ఈ మార్క్ సెంటర్ లో ఉండాలి. ఇదంతా అన్నెసెసరీ ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి మనం ఏం చేస్తున్నాం, షీల్డ్ తీసి కవర్ చేస్తున్నాం. దిస్ ఇస్ రిస్ట్ కదా, మనకి ఇంకా సరే అన్నెసెసరీ రేడియేషన్ మనం తీసుకోవాలి. ఈ విధంగా కంట్రోల్ చేసి మనం షీల్డింగ్ చేసి పెట్టాలి. ఓకేనా, డిస్టెన్స్ అంటే ఎక్స్పోజ్ అవుతాము, మనం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. లైక్ ఈ పార్ట్ మనం సపోజ్ డిస్టెన్స్ మిగతా బాడీ అవే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ అలా దగ్గరలో పెట్టి తీసుకోవాలి. ఇలాంటి టెక్నిక్స్ అప్లై చేసి టైమింగ్, డిస్టెన్స్, షీల్డ్ మూడు చాలా ఇంపార్టెంట్. ఇది అప్లై చేస్తున్నాం అనేది డోసేజ్ మనము రేడియేషన్ నుంచి కంట్రోల్ చేయొచ్చు. అలాగే ప్రిన్సిపల్ ఈ విధంగా అప్లై చేయొచ్చు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది పార్ట్. సెకండ్ పార్ట్ ఇంకో విధంగా ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటే అప్లై కంట్రోల్ ప్యానల్ అప్లై చేసే టెక్నిక్ మీద మనం కంట్రోల్ చేయొచ్చు. అది కంట్రోల్ ప్యానల్ ఎలా అప్లై చేస్తుందో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇది కంట్రోల్ ప్యానల్. ఓకేనా, కంట్రోల్ ప్యానల్ లో మనకు టెక్నిక్స్ ఏమేమి ఉంటాయి చూడండి. దిస్ ఇస్ KV అంటే కిలోవాట్ అండ్ దిస్ MS మిల్లీ ఆంపియర్ పర్ సెకండ్. ఈ రెండు టెక్నిక్స్ వాడి మనము ఎక్స్రేను జనరేట్ చేస్తూ ఉంటాం. ఈ రెండిట్లో మనకి ఏది ఇంపార్టెంట్ ఉంటుంది, KV, MS రెండు ఇంపార్టెంట్. ఇందులో ఈ KV యొక్క మెయిన్ ఉపయోగం ఏముంటుందంటే ఇది ఫోర్స్, ఎంత ఫోర్స్ తోని ఎక్స్రే రిలీజ్ చేయాలి, ఆ ఫోర్స్ ఎంత అవసరం అనేది
కేవీ డిసైడ్ చేస్తుంది. ఎంఏఎస్ అంటే మిల్లీ ఆంపియర్ పర్ సెకండ్. ఇది ఏంటంటే రేస్, ఎన్ని రేస్ రిలీజ్ చేయాలి మిలియన్ మనకి సెకండ్ లో ఎన్ని రేస్ రిలీజ్ చేస్తున్నాము అనేది ఇది డిసైడ్ చేస్తుంది. ఈ రెండు యొక్క ఫ్యాక్టర్స్ యొక్క ఉపయోగం అది. ఇది ఎక్కడ వాడతాం మనం అనేది మనం తీసే ఎక్స్రే పార్ట్ బట్టి థిక్నెస్, ఆ సైజ్ థిక్నెస్ డిపెండ్ చేసుకొని ఎంత ఫోర్స్ అవసరము, ఎన్ని రేస్ మనం అప్లై చేయాలి అనేది డిసైడ్ చేసుకోవాలి. ఓకేనా? అందరికీ ఒకటే ఫ్యాక్టర్ మీద చేయడానికి పాసిబుల్ అవుతుంది, కానీ రేడియేషన్ డోస్ ఎక్కువ అవుతుంది. మన ప్రిన్సిపల్ ఏంటి అలాగా అంటే యాజ్ లో యాజ్ రీజనబుల్లీ అచీవబుల్, అంటే తక్కువ రేడియేషన్ ఇవ్వాలి అనేది మన ప్రిన్సిపల్. కాబట్టి ఆ పార్ట్ యొక్క సైజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం దాన్ని బట్టి మనం డిసైడ్ చేయాలి ఎంత కేవీ పెట్టాలి, ఎంత ఎంఏఎస్ పెట్టాలి అనేది మనం డిసైడ్ చేయాలి. ఇఫ్ సపోజ్ ఎలా రేడియేషన్ తగ్గించవచ్చు ఇక్కడ అనేది మన కాన్సెప్ట్. మనం జనరల్ గా రొటీన్ గా అన్ని చోట్ల ప్రతి ఒక్కరు చేసే ఎక్స్రే ఒక చెస్ట్ ఎక్స్రే చేయగలుగుతాం. చెస్ట్ ఎక్స్రే యూజువల్ టెక్నిక్ ఏంటి? యూజువల్ కంపెనీలో ఆల్రెడీ ప్రీఫిక్స్ ఒక టెక్నిక్ అనేది ఉంటుంది, కానీ మనకంటూ ఒక ఐడియాలజీ ఉంటుంది ఏ టెక్నిక్ లో మనం ఎలా తగ్గించు రేడియేషన్ అని. ఎప్పుడు కూడా ఎక్స్రే క్లారిటీ రేడియేషన్ తక్కువ చేయాలి అన్నప్పుడు ఎంఏఎస్ ఎప్పుడు తక్కువగా ఉండాలి. ఎంఏఎస్ తక్కువగా ఉంటే లో రేడియేషన్ లో మనం చేసినట్టు. ఇప్పుడు యూజువల్ గా అందరూ వాడే టెక్నిక్ జనరల్ ఏంటంటే 70 kV 16 MAS. యూజువల్లీ ఇది వాడుతూ ఉంటారు జనరల్ గా చెస్ట్ ఎక్స్రేకి. ఇది డిజిటల్ గా మీరు డిఆర్ కానీ సిఆర్ కానీ చూస్తూ ఉంటే ఈ టెక్నిక్ జనరల్ గా మీకు కనిపిస్తూ ఉంటుంది, ఆటో సెలెక్టెడ్ కనిపిస్తూ ఉంటుంది. ఓకే, కానీ దిస్ ఈస్ కరెక్ట్. అందరికి ఒకటి ఎక్స్రే మనకు పాసిబుల్ అవుతాం అంటే కాదు. మనకు వచ్చే పేషెంట్ యొక్క బికాస్ ఆఫ్ ఏజ్ క్రైటీరియా ఒకటి ఉంటుంది, రెండవది ఎంత హెవీగా ఉంటారు. లైక్ పేషెంట్ అనేవాళ్ళు ఎలా ఉన్నారు, సన్నగా ఉన్నారా, మీడియంలో ఉన్నారా, లేకపోతే హెవీ ఉన్నారా, ఒబేస్ ఉన్నారా అని డిసైడ్, దాన్ని బట్టి ఫ్యాక్టర్ చేంజ్ చేయాలి. కానీ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఏంటంటే ఎంఏఎస్ అనేది ఎప్పుడు తక్కువగా ఉంటారు. పేషెంట్ ఒబేస్ ఉన్నా సరే నార్మల్ పేషెంట్ కంటే నువ్వు ఎంఏఎస్ మరీ హెవీగా పెంచుకోవద్దు, దానివల్ల రేడియేషన్ డోస్ ఎక్కువ అవుతుంది. హెవీ ఉన్నప్పుడు ఏం చేయాలి, దాని ఫోర్స్ చాలా అవసరం కాబట్టి కేవీ పెంచుకోవాలి. ఎంఏఎస్ అనేది లిటిల్ బిట్ కొంచెం చేంజెస్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది యాజ్ యూజువల్, బట్ ఇదే మేము ప్రీవియస్ డేస్ ఒక మాన్యువల్ గా ఎక్స్రే ఉన్నప్పుడు మేము చేసినప్పుడు ఒక చెస్ట్ ఎక్స్రే అంటే టెక్నిక్ ఏంటంటే వెరీ యూజువల్లీ చూడండి, దిస్ ఈస్ ద డిపెండింగ్ ఆన్ ద డెవలపర్ సొల్యూషన్ అనేవాళ్ళు, బట్ యూజువల్లీ మేము వాడి టెక్నిక్ అప్పట్లో 55 దిస్ ఇస్ 5. ఈ టెక్నిక్ లో మాన్యువల్ ఎక్స్రేలో మేము చేస్తున్నాం చెస్ట్ ఎక్స్రే. మీడియం పేషెంట్ కి ఈ టెక్నిక్ వాడుతున్నాం మేము. ఫ్రెషర్ లో ఉన్నప్పుడు ఈ టెక్నిక్ లో మేము అప్లై చేసుకోవాలంటే ఎక్స్రే గుడ్ క్వాలిటీలో వచ్చేస్తుంది. ఓకేనా? సపోజ్ వెరీ ఒబేస్ ఉన్నారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి, జస్ట్ దీన్ని 60 నాట్ మోర్ దాన్ దట్ అవసరం లేదు. వెరీ ఒబేస్ ఉన్నా కూడా ఓకే 64 kV జస్ట్ ఎంఎస్ 1 స్టేషన్ అంటే 6 ఎనఫ్. ఓబేస్ ఉన్నప్పుడు ఈ టెక్నిక్ లో ఎక్సలెంట్ గా వస్తుంది టెక్నిక్. ఇప్పుడు మీరు సిఆర్ లో వచ్చారు కాబట్టి మాన్యువల్ ప్రాసెసింగ్ కాదు, సిఆర్ డిఆర్ లో ఉన్నారు, ఆటో మీకు ఈ టెక్నిక్స్ అనే ఆటోమేటిక్ గా వస్తుంటాయి. కానీ మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, నేను ఒక టెక్నిక్ మీకు ఇప్పుడు చూపిస్తాను, మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఇమేజ్ క్వాలిటీ ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. బికాస్ ఆఫ్ లో రేడియేషన్ లో కూడా క్వాలిటీ ఎలా వస్తుందో మీరు ఒకసారి గమనించండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి సార్. ఓకేనా? దట్ ఈస్ టెక్నిక్ ఈస్ ఇది ద కేవీ ఈజ్ ఓన్లీ 60. ఓకే, యూ కెన్ యూజ్ 60 kV. ఎంఏఎస్ is 8 is enough. 8 MAS 60 kV. ట్రై చేయండి. ఇది నార్మల్ పేషెంట్, నాట్ ఒబేస్ పేషెంట్స్, నార్మల్ పేషెంట్ గా ట్రై చేసి చూడండి. ఓకే, ఒకవేళ లేదు మేము ఒకవేళ టెక్నిక్ సాటిస్ఫై లేదు, మీకు కొంచెం తక్కువ అనిపిస్తుంది మాకు అంటే మీకు ఫీలింగ్ అనుకోండి, మీరు ఎప్పుడు ఎంఏఎస్ చేంజ్ చేయొద్దు. ప్లీజ్ చేంజ్ ద కేవీ. కేవీని మీరు పెంచుకోండి. కేవీ అప్ టు మీరు 70 పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. 70 kV. బట్ ఎంఏఎస్ మీరు మాత్రం చేంజ్ చేయకండి. ఎంఏఎస్ చేంజ్ అయితే ఏమైందంటే రేడియేషన్ డోస్ ఎక్కువ అవుతుంది. మన ప్రిన్సిపల్ అనేది తక్కువ రేడియేషన్ డోస్ లో చేయడం అనేది మన ప్రిన్సిపల్. మనం దాన్ని ఫాలో అవ్వాలి. రేడియేషన్ తగ్గించాలంటే ఎంఏఎస్ ఎప్పుడు పెంచకండి. ఈ టెక్నిక్ లో మీరు ఒకసారి చెస్ట్ ఎక్స్రే ట్రై చేసి చూడండి. ఓకేనా? వెరీ సింపుల్ థింగ్ ఏంటంటే మీరు చిన్న ఎక్స్రే అంటే లైక్ ఒక హ్యాండ్ కానీ ఒక రిస్ట్ కానీ తీసేటప్పుడు యూజువల్ టెక్నిక్స్ ఉంటాయి, కానీ ఈసారికి అంటే జస్ట్ ఫర్ చేంజ్ ఈసారికి ఒక కొత్త టెక్నిక్ మీరు అప్లై చేసి చూడండి.
అంటే తక్కువ రేడియేషన్ డోస్ లో ఎంత క్లారిటీ వస్తుందని మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది, మీకు కూడా నేర్చుకోవాలి. దీన్ని బట్టి మీరు రెస్ట్ ఆఫ్ అంటే లంబార్ స్పైన్ కానీ కేయూబీలు పెల్విస్ తీసేటప్పుడు టెక్నిక్ ఎలా తగ్గించవచ్చు అని మీకు ఒక ఐడియా డెవలప్ అవుతుంది. మీరు తక్కువ రేడియేషన్ చేయగలుగుతారు. నెక్స్ట్ మీరు ఒక రిస్ట్ కానీ హ్యాండ్ కానీ చేసేటప్పుడు యూ కెన్ యూజ్ ద టెక్నిక్ ఆఫ్ రిజువెండింగ్, వెరీ మినిమల్ టెక్నిక్ బట్ ఎక్సలెంట్, ఇట్ విల్ బి వర్క్అప్. మీరు 45 kV 3.2 mAh, హార్డ్లీ 4 mAh. ఇంతకన్నా ఎక్కువ వాడద్దు. కేవీ మ్యాక్స్ 50, కేవీ మ్యాక్స్ 50, ఇంతకన్నా ఎక్కువ వాడద్దు. దిస్ ఈస్ ద లోయర్ డోస్. మీకు ఎక్సలెంట్ క్వాలిటీలో వస్తుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎందుకు చెప్తున్నానంటే మనము ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నాం, వీఆర్ అప్లయింగ్ అలార ప్రిన్సిపల్, మనం తక్కువ రేడియేషన్ డోస్ లో చేస్తున్నాము అన్ని చెప్తాం. డిఆర్ సిస్టమ్ ఉంది మనకు, చాలా తక్కువ టైంలో ఎక్స్పోజర్ కంప్లీట్ చేస్తున్నాము, మంచి క్వాలిటీ వస్తుంది. ఎస్, ఐ యాక్సెప్ట్ డిఆర్ లో సిఆర్ లో కూడా ఆటో టెక్నిక్ తో మీకు మంచి క్వాలిటీ ఇమేజెస్ వస్తున్నాయి. బట్ రేడియేషన్ ఎంత అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలి. మీరు గమనించండి, రేడియేషన్ డోస్ తక్కువ కావాలనుకో మీరు ఫ్యాక్టర్ అడ్జస్ట్ చేసినప్పుడు మీరు దాన్ని చేయగలుగుతారు. జస్ట్ ఇప్పుడు నేను మీకు ఇంతవరకు ఎక్స్ప్లెయిన్ చేసిన టెక్నిక్స్ అన్ని ఎలా వర్క్అవుట్ అవుతున్నాయని మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఏం లేదా, మీ ఛాలెంజెస్ ఏమున్నా, మీకు ఇమేజ్ క్వాలిటీ ఎలా ఉందని మీరు నాకు కామెంట్ లో మీరు మెన్షన్ చేయండి. లేదా మీకు ఇంకేమైనా ఛాలెంజెస్ ఉన్నదా, మీకు ఏమైనా ఇంకేమైనా క్వెరీస్ ఉందా, క్వశ్చన్ ఉందా, మీరు కామెంట్ లో అడగండి. మీకు తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. ఎందుకంటే మనందరం కూడా వర్క్ చేసేది ఫర్ పేషెంట్ సేఫ్టీ అండ్ మన సేఫ్టీ చూసుకోవడం. కాబట్టి కంపల్సరీ ఈ లో రేడియేషన్ టెక్నిక్ అనేది మనం ఫాలో అవ్వాలి. ప్లీజ్ వాచ్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్. కొత్త వాళ్ళు ఏమైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి కంటెంట్స్ మీకు వస్తాయి. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను.